ఈరోజు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా అద్భుతమైన విషయాలను పంచుకున్నాడు. అందులో మన జీవితంలో ముఖ్యంగా ఉపయోగపడే కొన్ని విషయాల గురించి అయితే చెప్తా. సింపుల్గా ఇప్పుడు మనిషి సంతోషంగా ఉండాలంటే ఎలా ఆలోచించాలి అంటే మన మైండ్ని ఎలా తయారు చేసుకోవాలి అని శ్రీకృష్ణుడు చాలా అద్భుతమైన వాస్తవాలు చెప్పాడు. అదేంటంటే ఎవరి దగ్గర ఏది ఆశించకు, ఎక్స్పెక్టేషన్స్. ఎవరి దగ్గర ఏది ఆశించకు అసలు జీవితంలో. అది ఒకటి ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎవరి దగ్గర ఏది ఆశించి, ఒకవేళ నువ్వు ఎవరి దగ్గరైనా ఏదైనా నువ్వు ఆశిస్తే, ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా జరగకపోతే నీ యొక్క మైండ్ అనేది నేను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో నీ మైండ్ చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. నీ యొక్క జీవితం పట్ల నిరాశ చెందుతూ నీ యొక్క మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. సో ఎవరి దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయకపోతే నీ యొక్క మైండ్ అనేది చాలా సింపుల్గా, చాలా స్టెబుల్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకోవద్దు. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మన జీవితం మనము ఎవరితో కూడా పోల్చుకోవద్దు. మనమే, వాళ్ళు వాళ్ళే, నువ్వే, నేనే. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. కాబట్టి ఎవరి జీవితానికి ఇంకో జీవితానికి అసలు పోలికనే ఉండద్దు. పోలికలు వదిలేసాయి. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైనా నువ్వు సహాయం చేస్తే తిరిగి ఎప్పుడు ఆశించకు. ఎందుకంటే నీ యొక్క సహాయం మానవత్వంగా ఉండాలి, కానీ స్వార్థంగా ఉండకూడదు. ఎందుకంటే ఇతరుల దగ్గర నువ్వు ఏదైనా ఒక సహాయాన్ని, ఒక హెల్ప్ని నువ్వు చేసిన తర్వాత ఆశించడం మొదలు పెడితే తర్వాత నీకేమనిపిస్తుందంటే నువ్వు చేసే ప్రతి మంచిలో ఏదో ఆశ మొదలవుతుంది. సో చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయకు, ఆశించకు. నీ మంచి నలుగురితో పంచుకోవాలనుకుంటే మనస్ఫూర్తిగా, మానవత్వంగా పంచుకో, అంతే. స్వార్థంగా మాత్రం ఎవరికి కూడా సహాయం చేసి తిరిగి ఆశించకు. దానివల్ల నువ్వు చేసిన సహాయానికి అర్థం అనేది ఉండదని తెలుసుకో. ఇంకో విషయం ఏంటంటే రేపటి రోజున ఏదో జరుగుతుందని ఇప్పుడున్న నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకు. రేపేం జరుగుతుందో మనకి తెలియదు. మనం అనుకోవచ్చు, ఇలా చెయ్యొచ్చు, ఇలా ఆలోచించవచ్చు, ఇలా చెయ్యాలనుకుంటున్నా అనే విషయాలు మాత్రమే నువ్వు అనుకోగలుగుతావు తప్ప ఇదే జరుగుతుంది అనేది నీకు ఏ మాత్రం కూడా క్లారిటీ అనేది లేదు. ఇది జరుగుతుంది అనేది అయితే నీకు తెలియదు. సో రేపేం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని నీ యొక్క మైండ్ని డిస్టర్బ్ చేయకు, అంతే. చింతించకు బాగా. ఇప్పుడున్న నీ యొక్క సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే రేపు అనే దానికి నీ యొక్క టెన్షన్ కావచ్చు, నీ యొక్క అంటే మైండ్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఇవన్నీ నీ యొక్క జీవితం నుంచి తొలగిపోతాయి. ఇప్పుడున్న నీ యొక్క సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకో. ఇంకో విషయం ఏం చెప్పాడంటే గతంలో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు తెచ్చుకొని నీ యొక్క మనసుని, నీ యొక్క మైండ్ని అస్సలు కూడా పాడు చేసుకోకు. ఎందుకంటే గతం అన్నది జరిగిపోయిన విషయం కాబట్టి ఆ గతాన్ని నువ్వు ఏం చేయలేవనే వాస్తవం తెలుసుకో. ఎంత ఆలోచించినా, ఎంత దాని గురించి నువ్వు ఇబ్బంది పడి బాధపడ్డా కూడా ఏమాత్రం కూడా గతాన్ని నువ్వు నీకు అనుకూలంగా నువ్వు మార్చలేవనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. సో గతంలో జరిగిన ప్రతీదీ ఇలా జరిగిందా, అలా జరిగింది అని తెలుసుకో, జస్ట్ అంతే. బట్ ఎక్కువ టెన్షన్ తీసుకొని గతంలో నీ యొక్క మైండ్ని, నీ ఆలోచనని పెట్టి నీ మైండ్ అంతా పాడు చేసుకోకు. సో గతాన్ని వదిలేసి భవిష్యత్తు తర్వాత ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన పక్కన పెట్టేసి ఇప్పుడున్న నీ యొక్క సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకో.
ఎవరి దగ్గర ఏది ఆశించకు. సహాయం చేసి తిరిగి సహాయం చేయలేదు అంటే తిరిగి పొందాలనుకోకు. నీ జీవితం ఎవరితోనూ కూడా పోలిక పెట్టుకోకు. ప్రతి ఒక్కరి జీవితమే. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఎవరి జీవితానికి పోలికలు అనేటివి ఉండవు. ప్రతి ఒక్క జీవితానికి ఒక అద్భుత అర్థం ఉంటుంది. కాబట్టి నీ జీవితం వేరే వాళ్ళ యొక్క జీవితానికి పోలికలు పెట్టుకోకు. నువ్వు సహాయం చేసి తిరిగి ఏది కూడా ఆశించకు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని బాధపడకు. గతంలో జరిగిన ప్రతి విషయాల గురించి చింతించకు. ఈరోజు నీకున్న సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే నీ యొక్క సంతోషం ఎప్పుడు నీ వెన్నంటే ఉంటుందనే ఒక అద్భుతమైన మాటలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు సంతోషం మన జీవితంలో మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలో ఇలాంటి మాటలు చెప్పడం జరిగింది.